నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. భారత్లో సుమారు 70% ప్రజలు పల్లెల్లోనే జీవిస్తున్నారు. అయినా సగం జనాభా ప్రయోజనాలు ఎవ్వరికీ పట్టవు. పల్లెవాసుల బాగోగులనేవి కాగితాల్లో హామీలకే పరిమితం. పచ్చగా విలసిల్లాల్సిన పల్లెలు సమస్యలతో కునారిల్లుతున్నాయి. ఏళ్లుగా ప్రగతి ప్రణాళికలకు పట్టణాలు, మహానగరాలే లక్ష్యంగా మారాయి. ఈ పరిస్థితుల్లో మసకబారుతున్న పల్లె ప్రగతి ప్రయాణంలో కొత్త వెలుగులు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. సంస్కరణలు ప్రారంభమై 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో తొలిసారిగా బడ్జెట్ పద్దుల్లో సుస్థిర గ్రామాభివృద్ధికి అగ్రస్థానాన్ని కట్టబెట్టింది. సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటూ రహదారులు, విద్యుత్ వెలుగులు, డిజిటల్ కిరణాలతో పల్లె క్రాంతికి ప్రగతి ప్రణాళికలు రచించింది. గ్రామాల్లోనూ ఆదాయం సృష్టించి వృద్ధి రేటును పరుగులు పెట్టించే మహోన్నత లక్ష్యానికి బాటలు పరిచింది. ఇండియా వైపుగా సాగుతున్న అభివృద్ధి ప్రణాళికలను భారతావని దిశగా మళ్లించింది. కేంద్ర ప్రభుత్వం పల్లె వికాసానికి పెద్దపీట వేయడంలో ఉన్న లక్ష్యమేంటి? సోమవారం వచ్చిన అరుణ్ జైట్లీ ఆర్థిక పద్దు సింహభాగం పల్లె ప్రగతి రాగం పల్లవించింది. బంగారు భారతానికి ఆవిష్కరించిన నవ సూత్రావళిలోనూ పల్లెసీమలకే పెద్దపీట వేశారు. సుస్థిర గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా సముచిత కేటాయింపులు జరిపారు. పేదరిక నిర్మూలన, జీవన ప్రమాణాల పెంపు, మౌలిక వసతుల కల్పన, అందరికీ ఇళ్లు, ఆరోగ్యం కల్పిస్తూ గ్రామీణ భారతాన్ని ప్రగతి బాట పట్టించే లక్ష్యం నిర్దేశించుకున్నారు. నిజానికి ఇది ఏ ఒక్కరూ ఊహించని విషయం. కార్పొరేట్లకు మోదీ సర్కారు అండగా ఉంటుందన్న విమర్శలు పటాపంచలు చేస్తూ బడ్జెట్ అంతా గ్రామీణాభివృద్ధి చుట్టూనే తిరిగింది. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే నినాదం ప్రతిబింబిస్తూ నిధుల కేటాయింపుతోనే సరిపెట్టకుండా నిర్దిష్టమైన ప్రణాళికలు ముందుకు తెచ్చారు విత్తమంత్రి జైట్లీ. 2 ఏళ్లలో కరెంటు లేని గ్రామం, 3 ఏళ్లలో 6 కోట్ల గ్రామీణ కుటుంబాలకు కంప్యూటర్ విద్య అందిస్తామని బడ్జెట్ పద్దు సాక్షిగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే బడ్జెట్లో పల్లె వికాసానికి నిధుల వరద పారింది. గతంలో కంటే 8,200 కోట్లు ఎక్కువగా కేటాయింపులు చేశారు. 2015-16లో 79,526 కోట్లుగా ఉన్న గ్రామీణ మొత్తాన్ని ఈసారి 87,765 కోట్ల రూపాయలకు పెంచారు. అంతేగాక పంచాయతీలు, పురపాలికలు పరిపుష్టం చేసేందుకు ఏకంగా 2.87 లక్షల కోట్ల నిధులు ఖర్చు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. గతంతో పోల్చితే ఇది 228% అధికం. ఆ నిధులను నేరుగా వికేంద్రీకరణ చేస్తే సగటున ఒక్కో పంచాయతీకి 80 లక్షలు, పురపాలికకు 21 కోట్ల రూపాయల చొప్పున అందుతాయి. Panchayat Raj institutions need to develop governance capabilities to deliver sustainable goals. It has therefore been proposed to launch a new restructured scheme, namely the Rashtriya Gram Swaraj Abhiyan, for which rupees 655 crore has been set aside. For rural development as a whole, I have allocated rupees 87,765 crores in this budget. ప్రత్యక్ష కేటాయింపులకు అనుబంధంగా ప్రతిష్టాత్మక పథకాలకు పెద్దపీట వేయడం ద్వారా కూడా గ్రామాలకు కొత్త జవసత్వాలు కల్పించాలని నిర్ణయించారు. పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా ప్రతిష్టాత్మక పథకాలను వాహకంగా వినియోగించుకోవాలని నిర్ణయించారు. తదనుగుణంగానే గత బడ్జెట్ కంటే ఈ ఏడాది కేటాయింపులు భారీగా పెంచారు. గ్రామీణ భారతానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న ఉపాధి హామీకి నిధుల పెంపు అందులో భాగమే. గ్రామాల్లో నెలకొన్న కరువు, దుర్భర పరిస్థితులు తరిమివేసి జీవకళ నింపేందుకు ఉపాధి హామీతో ఓ భరోసా కల్పించాలని భావించడమే అందుకు ప్రధాన కారణం. పల్లెవాసులకు 100 రోజుల ఖచ్చిత ఉపాధి కల్పించే లక్ష్యంతో 2008 నుంచి దేశంలోని అన్ని జిల్లాల్లో అమలవుతున్న ఈ పథకాన్ని మరింతగా విస్తరించాలని ప్రణాళికలు రూపొందించింది. గతేడాది కంటే 11% నిధులు పెంచుతూ 38,500 కోట్ల రూపాయలు కేటాయించింది. పథకాన్ని మరింత ఫలవంతంగా తీర్చిదిద్దడానికి క్రీడా ప్రాంగణాలు, అంగన్వాడీల నిర్మాణం వంటి వాటిని ఉపాధి హామీ పరిధిలోకి చేర్చారు.
వర్షాధార ప్రాంతాల్లో 5 లక్షల వ్యవసాయ చెరువులు, బావుల తవ్వకం సహా సేంద్రియ ఎరువుల తవ్వకానికి 10 లక్షల కంపోస్టు యూనిట్లు ఏర్పాటుకు ఉపాధి హామీ వాడుకోవాలని అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. అంటే ఉపాధికి ఉపాధి, ఆస్తుల కల్పనకు ఆస్తుల కల్పన సమాంతరంగా జరిగిపోతాయన్నమాట. పల్లె క్రాంతిలో భాగంగా గ్రామీణ విద్యుదీకరణకు ఇచ్చిన అత్యంత ప్రాధాన్యం మరో ముఖ్య అంశంగానే చెప్పుకోవాలి. కారణం 68 ఏళ్ల స్వాతంత్ర భారతావనిలో ఇంకా విద్యుత్ వెలుగులకు నోచుకోని గ్రామాలు వేలల్లో ఉన్నాయన్న విషయం నమ్మి తీరాల్సిన చేదు నిజం. దేశం ఎంతగా పురోగమిస్తున్నా వారికి ఇంకా కిరోసిన్ దీపాలు అవి కూడా లేని అభాగ్యులకు చంద్రుడి వెన్నెల దిక్కుగా ఉంది. ఈ దుస్థితికి ముగింపు పలకడానికి ఈ బడ్జెట్ ఘనమైన లక్ష్యాలు నిర్దేశించుకున్నారు. దేశంలో విద్యుత్ లేక చీకట్లో అలమటిస్తున్న 18,542 గ్రామాలకు 1000 రోజుల్లో వెలుగులు పంచుతామని గతేడాది స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ప్రకటనకు అనుగుణంగా ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించారు. రోజులు, వారం లెక్కలు చూపిస్తూ శరవేగంగా విద్యుదీకరణను పూర్తి చేస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని మరింత వేగం పెంచి 2018 మే 1 నాటికి దేశంలోని అన్ని గ్రామాలకు విద్యుత్ కల్పించే లక్ష్యంగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజనకు ఇప్పుడు 8,500 కోట్ల రూపాయలు కేటాయించారు. గ్రామీణ విద్యుదీకరణ పథకానికి 3,000 కోట్లు, ఫీడర్లు వేరు చేసేందుకు 5,000 కోట్ల చొప్పున కేటాయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 5,542 గ్రామాలను విద్యుదీకరించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అది 3 ఏళ్లలో విద్యుత్ సౌకర్యం కల్పించిన గ్రామాల కంటే అధికం. మొత్తాన్ని కూడా విద్యుదీకరించడం, అన్ని గ్రామాలని కూడా విద్యుదీకరిస్తామని చెప్పారు. అది కనుక నిజంగా జరిగితే చాలా అద్భుతమైన విషయం. కానీ ఇదే సమయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట కూడా ఉంది. 1958-60 కల్లా భారతదేశంలో 100% అక్షరాస్యత సాధిస్తామని చెప్పి అంతకుముందు మొదట్లో వచ్చిన ప్రభుత్వాలు, ఆ తర్వాత ప్రతిసారి కూడా ఆ 100% అక్షరాస్యత అనేది 5 ఏళ్ళు, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు అలా పోస్ట్పోన్ అవుతూనే వచ్చింది. ఆ 100% అక్షరాస్యత ఇప్పటికీ ఒక కలగానే మిగిలిపోయింది. అది జరిగి ఉండుంటే చాలా అద్భుతంగా ఉండుండేది. అలాగే ఈ 100% విద్యుదీకరణ నిజంగా జరిగితే అది ఒక నిజమైనటువంటి ఒక ప్రజాప్రభుత్వానికి ఇది ఒక నిదర్శనంగా నిలిచే ఛాన్స్ ఈ ప్రభుత్వానికి ఉంది. చాలా ఒక అద్భుతమైనటువంటి స్టేట్మెంటు. కానీ అది స్టేట్మెంట్గా మాత్రమే మిగలకుండా అది నిజంగా ఎగ్జిక్యూట్ అవ్వాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటారు. నేటికి సరైన రహదారి సౌకర్యం లేక అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిన పల్లెలు ఎన్నో. అందుకే మారుమూల గ్రామాలన్నింటికీ రోడ్డు సదుపాయం కల్పించే ఉద్దేశంతో వాజ్పేయి హయాంలో ప్రారంభమైన ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన మరింత సమర్థవంతంగా అమలు చేసేలా జైట్లీ నిధులు కేటాయించారు. వాటి కోసం వచ్చే ఏడాదిలోనే 19,000 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. 2015-16తో పోల్చితే ఇది 33% అధికం. రాష్ట్రాల వాటాతో కలిపితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో మొత్తం 27,000 కోట్ల నిధులు ఖర్చు చేసే అవకాశముందని అంచనా. 2021 నాటికి 2.23 లక్షల కిలోమీటర్ల రహదారుల నిర్మాణంతో 65,000 గ్రామాలను అనుసంధానం చేయాలనేది ప్రధానమంత్రి సడక్ యోజన లక్ష్యం. 2019 నాటికే వాటన్నింటినీ పూర్తి చేయాలని సంకల్పంగా పెట్టుకున్నారు. ఇందుకోసం ప్రస్తుతం రోజుకు 100 కిలోమీటర్లు ఉన్న సగటు రోడ్ల నిర్మాణాన్ని మరింత పెంచాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నట్లు అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఊరి పేరు చెప్పాలి అంటే నామోషి పడాల్సిన ఎన్నో వేల గ్రామాలకు ఇది తీపి కబురే. అందరికీ ఇల్లు అనే లక్ష్యం నిర్దేశించుకున్న మోదీ సర్కారు ఆ దిశలో పల్లెవాసుల సొంతింటి కల తీర్చేందుకు బడ్జెట్లో సముచిత ప్రాధాన్యం కల్పించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 20,075 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్తో పోలిస్తే ఇది 41% అధికం. చౌక గృహ నిర్మాణ రంగానికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించింది. పీఎంఎస్వై సహా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని హౌసింగ్ ప్రాజెక్టులకు అంటే 60 చదరపు మీటర్లకు మించిన నిర్మాణాలపై సేవా పన్ను పూర్తిగా తొలగించింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే చౌక గృహాల ప్రాజెక్టులకు సైతం ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. మైదాన ప్రాంతాల్లో ఒక్కో ఇంటికి సాయాన్ని 70,000, కొండ ప్రాంతాలు, మావోయిస్టు ప్రాంతాల్లో 75,000 చొప్పున అందిస్తున్నారు. ఇప్పటికే ఉన్న ఇళ్ల స్థాయి పెంపు కోసం 15,000 చొప్పున సాయం అందిస్తారు. ప్రతి గ్రామానికి తాగునీటిని అందించాలనే ధ్యేయంతో జాతీయ గ్రామీణ తాగునీటి పథకానికి భారీగా నిధులు పెంచారు. గత బడ్జెట్తో పోలిస్తే 92% అధికంగా 5,000 కోట్లు ఇచ్చారు. ఈ పథకంలో భాగంగా కేంద్రం నిధులకు తోడుగా మిగతా మొత్తాన్ని రాష్ట్రాలు వెచ్చించాలి. అలానే
పల్లెపల్లెకు హలో, ప్రగతి పదంలో చలో చలో అంటూ టెలిఫోన్ రంగంలో వాజ్పేయి హయాంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన ఎన్డీఏ ఈ బడ్జెట్లోనూ అటువైపు ప్రత్యేక దృష్టి సారించింది. పల్లెల్లో డిజిటల్ వెలుగులు ప్రసరించేలా 2016 డిసెంబర్ కల్లా 2.5 లక్షల గ్రామ పంచాయతీలకు బ్రాడ్ బ్యాండ్ అనుసంధానం సహా భారత్ నిర్మాణ్ కామన్ సర్వీసెస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గ్రామాల్లో మొబైల్ వినియోగాన్ని పెంచుతూ 2017 నాటికి టెలి డెన్సిటీ 70% చేర్చాలని భావిస్తున్నారు. గ్రామాలు స్వచ్ఛతకు కేంద్రాలుగా మలిచేందుకు గట్టి లక్ష్యాలని నిర్దేశించుకున్నారు. బహిరంగ మల విసర్జన నుంచి 100% విముక్తి సాధించిన గ్రామాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఆ దిశగా ఉన్న కేంద్ర పథకాలన్నీ సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచనలు జారీ చేశారు. అందుకోసం ప్రతిష్టాత్మక స్వచ్ఛ భారత్కు గతేడాదితో పోల్చితే నిధులు గణనీయంగా పెంచింది. మొత్తంగా 11,300 కోట్లు కేటాయింపులు జరిపారు. 2019 అక్టోబర్ 2 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో 100% మరుగుదొడ్ల నిర్మాణం, పారిశుధ్యం కల్పన జరగాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దేశంలోని 627 జిల్లాల్లోని అన్ని గ్రామాల్ని ప్రాజెక్టు పరిధిలోకి తీసుకువచ్చి 9 కోట్ల శౌచాలయాలు నిర్మించనున్నారు. నగరాలు సైతం పారిశుధ్య నిలయాలుగా చేసేందుకు వాటికి పోటీ వాతావరణం సృష్టించాలని ఆలోచిస్తున్నారు. పల్లెపల్లెకు అంతర్జాల అనుసంధానమే కాదు, గ్రామీణులను డిజిటల్ అక్షరాస్యులుగా చేసే దిశలోనూ కేంద్రం భారీ లక్ష్యాన్నే పెట్టుకుంది. డిజిటల్ అక్షరాస్యత ప్రోత్సహించేందుకు ఇప్పటికే జాతీయ డిజిటల్ అక్షరాస్యత మిషన్, డిజిటల్ సాక్షరతా అభియాన్ ప్రారంభించిన సర్కారు డిజిటల్ అక్షరాస్యత పథకం ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 3 ఏళ్లలో 6 కోట్ల కుటుంబాల్ని డిజిటల్ పథంలో నిలపాలని ప్రణాళికలు రచించింది. డిజిటల్ ఇండియాలో భాగంగా ఈ పంచాయతీ భూమి దస్త్రాల ఆధునికీకరణ కేటాయింపులకు 2,059 కోట్లు కేటాయించింది. మొత్తంగా చూస్తే అభివృద్ధి అంటే నగరాలు, పట్టణాలకే పరిమితమయ్యే జమానా నుంచి జైట్లీ బడ్జెట్ పల్లె ప్రగతికి కొత్త ఊపిరులూదింది. 2011 లెక్కల ప్రకారం 70% జనాభా జీవన స్థితిగతులు మార్చే ప్రయత్నం చేస్తామని పార్లమెంటు సాక్షిగా కేంద్రం ప్రతినబూనింది. పల్లెల్లోనూ పట్టణ స్థాయి సౌకర్యాలు కల్పించి సరికొత్త జీవం నింపుతామనే సంకల్పం చాటుకుంది. ఇవన్నీ గతం మాదిరిగా బడ్జెట్ పుస్తకాలకే పరిమితం కాకుంటే భారత ముఖ చిత్రమే మారుతుంది అనడంలో సందేహం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో సమన్వయంతో అడుగులు వేసినప్పుడే అది సాధ్యపడుతుంది, లక్ష్యం నెరవేరుతుంది. అందరి చూపు నగరాల వైపే. ఉపాధి, సౌకర్యం, వినోదం కారణమేదైనా పల్లెవాసుల ఊసులన్నీ పట్టణాల చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. అందరూ పట్టణాలకే పరుగులెడితే పల్లెలే దేశానికి పట్టుగొమ్మలన్న మహాత్ముడి వాచ ఏమవుతుంది? ఇన్నాళ్ళు దేశ ఆర్థిక రథానికి ఇంధనం అందించిన గ్రామాలు కనుమరుగవ్వాల్సిందేనా అంటే కాదంటోంది కేంద్ర ప్రభుత్వం. అనేక సమస్యలతో కునారిల్లుతున్న పల్లె సీమలను ప్రగతి పదం వైపు నడిపించేందుకు రూర్బన్ మిషన్ చేపట్టింది. పట్టణాలకు పల్లెలకు మధ్య ఉన్న అంతరాల నిర్మూలనకు దీక్ష బూనింది. పట్టణ సౌకర్యాలను పల్లెల చెంతకు తెచ్చేందుకు నడుం బిగించింది. దేశంలో పరిస్థితులు మారుతున్నాయి. పల్లె జనం పట్టణాలు, నగరాల వైపు చూస్తున్నారు. ఇబ్బడి ముబ్బడిగా వలసలు పోతున్నారు. ఇదంతా పట్టణ జీవితంపై వ్యామోహంతో కాదు, ఉన్న ఊరిలో ఉపాధి కరవై కుటుంబ పోషణ సాగకపోవడం వల్లే. ఇదిలాగే కొనసాగితే భవిష్యత్ భారతం ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి వలసలు తగ్గించాలంటే ఏం చేయాలి అంటే తక్షణం గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి మార్గాలు పెంచాలి, ఆర్థికంగా పరిపుష్టం చేయాలి, సామాజిక సంపద పెంపొందించాలి, మౌలిక వసతులు కల్పించాలి. ఇవన్నీ ఆలోచించిన కేంద్రం భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడైన శ్యామాప్రసాద్ ముఖర్జీ పేరిట శ్యామాప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్కు శ్రీకారం చుట్టింది. రూర్బన్ మిషన్లో భాగంగా
దేశవ్యాప్తంగా వివిధ గ్రామాలను కలిపి 2020 నాటికి 300 గ్రామీణ క్లస్టర్లు ఏర్పాటు చేయాలని బడ్జెట్లో ప్రతిపాదించింది. ఈ పథకం ద్వారా అనేక బృహత్తర లక్ష్యాలు సాధించాలని కేంద్రం సంకల్పించుకుంది. పల్లెలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడమే కాక పట్టణ ప్రాంతాల్లో ఉండే అన్ని రకాల సదుపాయాలు కల్పించడం ఈ పథకంలో భాగం. ఈ లక్ష్యాల సాధన కోసం ముందుగా క్లస్టర్ల పరిధిలో ఉండే ప్రజల బతుకు చిత్రం మార్చనున్నారు. అందరికీ ఉపాధి కల్పించి వలసలు అరికట్టనున్నారు. ఫలితంగా పల్లెల్లో పిల్లల చదువులు అటకెక్కడం ఆగుతాయి. నగరాలకు వలసల తాకిడి తగ్గి అక్కడ పేదరికం తగ్గుముఖం పడుతుంది. యూపీఏ హయాంలోనూ ఇవే లక్ష్యాల సాధన కోసం పుర పథకం తీసుకొచ్చారు. అయితే అమల్లో ప్రభుత్వ ప్రమేయం లేకపోవడం, ప్రైవేట్ సంస్థలకే బాధ్యతలు వదిలేయడం వల్ల ఆశించిన ఫలితాలు రాలేదు. ఈ లోటు పూడ్చుతూ ప్రభుత్వ భాగస్వామ్యంతో శ్యామాప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ గ్రామీణంలో అనేక మార్పులు తీసుకురానుంది. ఈ పథకం కింద రాష్ట్రాల్లో ఏ ప్రాంతాలను ఎంపిక చేయాలన్న విషయంలో పూర్తి బాధ్యత రాష్ట్రానిదే. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ రూపొందించిన నిబంధనల మేరకు రాష్ట్రాలు ఈ ప్రక్రియ పూర్తి చేస్తాయి. క్లస్టర్లలో పక్కపక్కనే ఉన్న గ్రామ పంచాయతీలుంటాయి. వీటి ఎంపిక ప్రాంతం, అక్కడ ఉండే ప్రజల సామాజిక స్థితిగతులు బట్టి మారుతుంది. మైదాన తీర ప్రాంతాల్లో 25,000 నుంచి 50,000 జనాభా ఉండే గ్రామ పంచాయతీలకు సమీపంలో, ఎడారి, పర్వత, గిరిజన ప్రాంతాల్లో 5,000 నుంచి 10,000 జనాభా ఉండే గ్రామ పంచాయతీలకు సమీపంలో క్లస్టర్ల ఏర్పాటు జరుగుతుంది. గిరిజనేతర ప్రాంతాల్లో క్లస్టర్ల ఏర్పాటుకు నిబంధనలు వేర్వేరుగా ఉంటాయి. ఈ పథకం కోసం ఖర్చయ్యే మొత్తం పంచాయతీకి వచ్చే నిధుల ద్వారా సమకూర్చనున్నారు. ఎక్కడైనా లోటు ఏర్పడితే 30% నిధులు కేంద్ర ప్రభుత్వం సమకూర్చుతుంది. ఎక్కువ మంది పల్లెటూరుల నుంచి పట్టణాలకు వలస వచ్చేయడానికి కారణం ఏంటంటే వసతులు అక్కడ బాగుంటాయి, కరెంటుకి కట్టు ఉండదు, వాటర్కి కట్టు ఉండదు, మనం వెళ్ళి రోజు బావిలో నీళ్లు తొడుకోకర్లేదు, ఇలాంటి రకరకాలైన కారణాలు ఉండేవి. రక్షిత మంచినీటి పథకాలు ఉంటాయి, సేఫ్ డ్రైనేజ్ పథకం ఉంటుంది అనే అటువంటి ఆలోచనలతో ఎక్కువ మంది రూరల్ నుంచి అర్బన్ పాపులేషన్గా మారడానికి అవకాశం వచ్చింది. దీన్ని అరికట్టి విలేజెస్లో ఉండేటువంటి సంపదని పెంపొందించాలి అంటే ప్రజలు అక్కడే నివసించాలనే ఉద్దేశంతో అర్బన్ కాన్సెప్ట్స్ని రూరల్లోకి తీసుకెళ్ళడానికి చేసిందే రూర్బన్ మిషన్. ఇది ఒక ప్రభుత్వం అనుకోగానే లేదా కేంద్ర ప్రభుత్వం అనుకోగానే ప్రపంచంలో దేశంలోని ప్రతి భాగంలోకి విస్తరించడం అనేది దాదాపుగా అసంభవమైన విషయం. అందువల్ల ప్రభుత్వం ఏం చేసిందంటే మోడల్గా కొన్ని మిషన్స్ని తీసుకుని, ఒక 300 మిషన్లు తీసుకుని, అందులో అర్బన్కి మీరు పాపులేట్కి మైగ్రేట్ అవ్వాల్సిన అవసరం లేదు, పట్టణపు హంగులన్నీ కూడా పల్లెటూర్లకి కల్పించినట్లయితే వలసపోవటం ఆగుతుంది, దాని ద్వారా అక్కడ కూడా సంపద ఏర్పడుతుంది, లేదా సంపద ఏర్పరచాలనే ఆలోచన చిగురుస్తుందని గవర్నమెంట్ ఆలోచించింది. కేంద్రం తీసుకొస్తున్న ఈ పథకానికి గుజరాత్లో విజయవంతమైన పథకమే స్ఫూర్తి. అక్కడ ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక ఆస్తులు పెంపొందించారు. కనీస మౌలిక సదుపాయాలైన బస్సు షెల్టర్, రోడ్లు, విద్యుత్, రక్షిత మంచినీటి కల్పన వంటి సదుపాయాలు కల్పించారు. ఇదే తరహాలో శ్యామాప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ పనిచేయనుంది. స్మార్ట్ నగరాల తరహాలోనే స్మార్ట్ పల్లెలు రూపుదిద్దుకోనున్నాయి. క్రమంగా గ్రామాలకు పట్టణ రూపు రానుంది. ఇందుకోసం గుర్తించిన 15 అంశాల్లో గ్రామీణ ప్రజలను పట్టణ ప్రజలకు దీటుగా రాటు తేల్చనున్నారు. ఇప్పటి పరిస్థితులు ఇలా ఉన్నాయి కానీ ఒకప్పుడు మన పల్లెలంటే కామధేనువులు. ఏది కావాలన్నా అక్కడే దొరికేది. ప్రస్తుతం మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో సాగు భారమైంది. రైతు కాడి వదిలి ఇతర పనులు చూసుకుంటున్నాడు. అందులో భాగంగా వలసపోతున్నాడు. ఈ వలసలతో పిల్లల చదువులు ముందుకు సాగడం లేదు. అక్కడ కూడా నెట్టుకు రాలేకపోతున్నాడు. కారణం వ్యవసాయం చేసే అన్నదాతకు ఇతర పనుల్లో నైపుణ్యం లేకపోవడమే. అదే కొత్త పని వెతుక్కుంటూ వెళ్లే గ్రామీణులకు వాళ్ల ఊళ్ళోనే ఆ పని కల్పించి తగిన నైపుణ్యం అందిస్తే వలసలు ఆగిపోతాయి. ఉపాధి పెరిగి ఆర్థికంగా పల్లెలు పరిపుష్టమవుతాయి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారత్లో ఎక్కువగా యువత నగరాలకు తరలిపోతోంది. వాళ్లకు ఉన్న చోటే ఉపాధి చూపిస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.
ఆకర్షణీయ గ్రామాల రూపకల్పన, డిజిటల్ భారత్ సాధనే లక్ష్యంగా కేంద్రం ముందుకెళుతోంది. అందుకోసం గ్రామీణ క్లస్టర్లలో డిజిటల్ అక్షరాస్యత సాధించాలని భావిస్తోంది. ఇప్పటికీ సరైన ఆరోగ్య సదుపాయాలు లేని పల్లెలు ఎన్నో ఉన్నాయి. వాటన్నింటికీ భరోసా ఇస్తూ క్లస్టర్ల పరిధి గ్రామాల్లో సంచార వైద్యశాలలు ఏర్పాటు చేస్తారు. ఇప్పటికీ సరైన రహదారులు లేని పల్లెలెన్నో దేశంలో ఉన్నాయి. వీటన్నింటినీ సమీప పట్టణాలతో అనుసంధానం చేయడమే కాక పల్లె పల్లెను కలుపుతూ దారులు వేయనున్నారు. పల్లెవాసులు వివిధ పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి సమయం, డబ్బు వృధా చేసుకోకుండా పౌరసేవా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. పంచాయతీలన్నింటినీ ఈ గ్రామ్ ద్వారా అనుసంధానం చేస్తారు. ప్రజా రవాణా వ్యవస్థను పెంపొందిస్తారు. దేశంలో ఇప్పటికీ ఎన్నో కోట్ల కుటుంబాలకు ఎల్పీజీ కనెక్షన్లు లేవు. భాజపా ప్రభుత్వం ఏర్పడగానే ప్రధాని మోదీ గివ్ ఇట్ అప్ పేరిట ఒక ఉద్యమం తీసుకొచ్చారు. ఎన్నో లక్షల మంది తమ గ్యాస్ కనెక్షన్లు వదులుకున్నారు. ఇవన్నీ గ్రామాల్లో ప్రజలకు అందజేయడమే కాక క్లస్టర్ల పరిధిలో ఉన్న అన్ని కుటుంబాల ఇళ్లలో గ్యాస్ స్టవ్లు వెలిగేలా చర్యలు తీసుకోనున్నారు. పండించిన పంట నిల్వ చేసే విధానాలు తెలియక రైతులు వచ్చిన కాడికి దళారులకు తెగనమ్ముతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపుతూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుతూ గ్రామాల్లోనే ఇంకెంతో మందికి ఉపాధి కల్పిస్తూ ఆహార శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. గోదాములు నిర్మించి పండించిన పంట దాచుకునేందుకు వెసులుబాట్లు కల్పించనున్నారు. పారిశుద్ధ్యలేమితో ఇప్పటికే సతమతమవుతున్న పల్లెలు ఎన్నో. ఇంటి చుట్టూ పేరుకుపోయిన అపరిశుభ్రత కారణంగా రకరకాల వ్యాధులు ముసురుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా ఈ సమస్య ఉంది. ఇప్పటికే ప్రధాని మోదీ స్వచ్ఛ భారత్ పేరిట దేశంలో పారిశుద్ధ్యం పట్ల అవగాహన కల్పిస్తున్నారు. క్లస్టర్ల కింద ఎంపిక చేసిన పంచాయతీల్లో మరుగుదొడ్ల నిర్మాణం సహా రక్షిత మంచినీరు అందించనున్నారు. ఘన వ్యర్థాల నిర్వహణ చేపట్టనున్నారు. ప్రతి ఒక్కరినీ అక్షరాస్యులు చేసేందుకు, భావితరాలకు ప్రమాణాలతో కూడిన విద్యనందించేందుకు విద్యాలయాలు ఏర్పాటు చేయడం వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టనున్నారు. అవి ఇవి అని కాదు, మహాత్ముడు కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధించడానికి పల్లెలకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా శ్యామాప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ ప్రవేశపెట్టారు. ప్రభుత్వం నిర్దేశించుకున్న ఈ లక్ష్యాలన్నీ అందుకోగలిగితే 2022 నాటికి గ్రామీణ భారతం వెలిగిపోతుంది. గ్రామ స్వరాజ్యం సాధనలో ఎంతో ప్రగతి సాధ్యమవుతుంది. ఇది సంగతి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.